సో, డే 34 ఛాలెంజ్ నిన్న ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో అవి క్లోజ్ చేసేసినా. సో, నిన్న ఏదైతే ఐరన్ హోండర్ పెట్టిందో దాంట్లో నుంచి మనకి అరౌండ్ -1000 రూపీస్ లాస్‌లో ఉండే. సో, దాని తర్వాత ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది 86,200 పీఈ. సో, అది బై చేసిన. నాక్డ్ బయింగ్ నేనైతే మీకు రికమెండ్ చేయను బై చేయమని చెప్పి. సో, దాంట్లో నుంచి అది ఒక ప్రాఫిట్ జనరేట్ చేసింది. సో, ఓవరాల్‌గా న్యూట్రల్ అయిపోయింది. లైక్ అరౌండ్ 150 రూపీస్ అలా న్యూట్రల్‌కి అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ సెన్సెక్స్ సెల్ చేశా. ఏది 85,600, 84,900, 600 అంటే ఈ లెవెల్ కనిపిస్తుందా ఇక్కడ బ్లాక్ కలర్. ఇది 84,600 బాటమ్ సపోర్ట్. 85,600 అంటే ఈ లెవెల్. ఈ లెవెల్‌ని రెసిస్టెన్స్ లాగా తీసుకున్నా. సో, ఈ రేంజ్ మధ్యలోనే మార్కెట్ మూవ్‌మెంట్ ఇచ్చి ఉంటది అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నా. ప్రాఫిట్ ఎంత జనరేట్ అయితదని మరి చూద్దాం. థాంక్ యూ ఆల్. నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. టైమ్ 3:11 అయితుంది. సో, ప్రెజెంట్ ప్రాఫిట్ అయితే అరౌండ్ 900 ఉంది. సో, నేను ఈ పొజిషన్స్ ఇలాగే క్యారీ ఫార్వర్డ్ చేసి రేపు క్లోజ్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మీకు రేంజ్ చూపించాను కదా! ఈ రేంజ్‌లో నేను తీసుకున్నా అని చెప్పి. సో, ఒకవేళ బాటమ్‌కి వచ్చినా కూడా ఇక్కడ 20 ఈఎంఐ సపోర్ట్ ఉంది. సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకొస్తదేమో అనుకుంటున్నా. సో, మోస్ట్‌లీ కూడా వితిన్ ఇదే రేంజ్ లేకపోతే కొంచెం ప్రాఫిట్ చాలు నాకు అని అనిపించినప్పుడు ఎగ్జిట్ అయిపోతా. సో, ప్రెజెంట్ వాళ్ళ ప్రాఫిట్ అయితే అరౌండ్ 900 ఉంది. పొజిషన్స్ క్లోజ్ చేయట్లేదు కాబట్టి ఐ మీన్ ప్రాఫిట్ బుక్ చేసుకోవట్లేదు కాబట్టి చూద్దాం రేపు ఎంత ప్రాఫిట్ ఉంటదనేది. నిన్న నేను థంబ్‌నెయిల్‌లో ప్రాఫిట్ 900 అని పెట్టినా. కాకపోతే నిన్న తీసుకున్న స్ట్రాటజీ ప్రకారం ప్రాఫిట్ బుక్ చేసుకోలేదు కాబట్టి దాంట్లో నుంచి వచ్చిన ప్రాఫిట్ లాస్ -1100 నాక్డ్ బయింగ్ చేసిన దాంట్లో నుంచి వచ్చిన ప్రాఫిట్ ప్లస్ 1400 ఓవరాల్‌గా ఒక 200, 300 డిఫరెన్స్. నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్.